భారతదేశంలో రైట్ టు ప్రైవసీ ఫండమెంటల్ రైటా కాదా అనే దాని మీద చాలా పెద్ద డిస్కషనే జరిగింది. 1965లో కరక్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ కాదని. అయితే 1947లో స్వతంత్రం వస్తే 2017లో మొట్టమొదటిసారిగా పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో సుప్రీంకోర్టు 9 జడ్జిల ధర్మాసనం రైట్ టు ప్రైవసీ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ అని చెప్పింది. సో రైట్ టు ప్రైవసీ అనేది కోర్టు మనకిస్తే కానీ మన గవర్నమెంట్ అది మనకు గుర్తించలేదు. అంతవరకు సరే అది పక్కన పెడితే ఆ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది. ప్రజల యొక్క ప్రైవసీ అంటే ఆంతరంగిక హక్కుని కాపాడటానికి, వాళ్ళ యొక్క సమాచారాన్ని కాపాడటానికి ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ తెమ్మని చెప్పి గవర్నమెంట్కి చెప్పింది. దాని ఫలితమే 2019లో పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అని చెప్పి ప్రభుత్వం ఒక బిల్లును ప్రవేశపెట్టింది. ఈ రైట్ టు ప్రైవసీకి సంబంధించి ఈ బిల్లుని ఇన్ఫ్లుయెన్స్ చేసిన మేజర్ ఫ్యాక్టర్ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ కూడా. మనందరికీ తెలుసు, శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ అనేది యూరోపియన్ యూనియన్లో అప్పట్లో యూరోప్లో GDPR అని జనరల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ అని చెప్పి యూరోప్ వాళ్ళు కొన్ని రూల్స్ చేసుకున్నారు. దాన్ని ఇన్స్పైర్ అయ్యి శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో చాలా వరకు అదే రూల్స్లో అంశాలు ఇక్కడ కూడా మనకి రిపీట్ అవుతాయి అన్నమాట. సో ఓవరాల్గా 2019లో మొట్టమొదటిసారిగా డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అని తీసుకొచ్చారు. ఆ బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళిందనమాట. సో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆ బిల్లుకు సంబంధించి 7-8 రికమెండేషన్స్, స్ట్రాంగ్ రికమెండేషన్స్ చేసింది. ముందుగా ఆ బిల్లులో పర్సనల్ అనే మాట తీసేయమని చెప్పింది. పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లో పర్సనల్ అనే మాట తీసేయమంది. పర్సనల్ కాకపోయినా నాన్ పర్సనల్ డేటా అంటే డెమోగ్రఫిక్ డేటా ఉండొచ్చు, అంటే వ్యక్తిగతంగా ఆ వ్యక్తికి సంబంధించిన కాకపోయినా ఆ వ్యక్తి అడ్రస్లు దానికి సంబంధించిన డేటా కూడా డేటా కిందకే వస్తుంది. కాబట్టి పర్సనలే కాదు, నాన్ పర్సనల్ డేటా కూడా భవిష్యత్తులో ఇంక్లూడ్ చేయాలని చెప్పింది. దాని తర్వాత ఏ కంపెనీస్ అయితే మనం డేటా షేర్ చేస్తామో వాటి ఆఫీసెస్ భారతదేశంలో ఉండాలి. ఆ కంపెనీస్ ఖచ్చితంగా మనకి రెస్పాన్సిబుల్ అయి ఉండాలి. ఉదాహరణకి మనం ఒక డేటా సంబంధించిన ఒక అవుట్సోర్సింగ్ ఇంకో కంట్రీకి ఇచ్చాం, వాళ్ళు మన డేటాని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు మన కంట్రీలో కూడా ఆఫీస్ పెట్టుకోవాలన్నమాట. తర్వాత సపరేట్ రెగ్యులేటరీ బాడీ టు రెగ్యులేట్ ద ఎంటైర్ డేటాకు సంబంధించిన అంశాలని రెగ్యులేట్ చేయడానికి ఒక సపరేట్ రెగ్యులేటరీ బాడీ ఉండాలి. తర్వాత డేటా ఎవరైనా రివీల్ చేస్తే వాళ్ళకి స్ట్రాంగ్ పనిష్మెంట్స్ ఉండాలి. ఇలా రకరకాల అంశాలు జాయింట్ పార్లమెంటరీ కమిటీ చెప్పిందనమాట. అయితే మన ఐటీ మినిస్టర్ ఆ డేటా ప్రొటెక్షన్ బిల్ని విత్డ్రా చేశారు. 2019 డేటా ప్రొటెక్షన్ బిల్ని గవర్నమెంట్ మరింత స్ట్రాంగ్ బిల్తో బయటకు వస్తుందని చెప్పారనమాట. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా డేటా ప్రొటెక్షన్ అనేది చాలా గొప్ప స్ట్రాంగ్ విషయం అయిపోయింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కాంప్రిహెన్సివ్ లీగల్ ఫ్రేమ్వర్క్తో ఇంకా కొత్త కాంప్రిహెన్సివ్ డేటా ప్రొటెక్షన్ బిల్ తీసుకొస్తామని చెప్పి ఆయన ఐటీ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనిస్తే చాలా అంశాలు ఈ మధ్య గత 4-5 ఏళ్ళుగా డేటా ప్రొటెక్షన్ అంశాలు చాలా వెలుగులోకి వచ్చాయి. ఒకటి, అమెరికాలో కేంబ్రిడ్జ్ అనలిటికా కేసు. కేంబ్రిడ్జ్ అనలిటికా అనే ఒక బ్రిటిష్ సంస్థ అమెరికన్ ఎలక్షన్స్ని మ్యానిపులేట్ చేసింది అని చెప్పి ట్రంప్కి సపోర్టివ్గా పనిచేసింది. ఫేస్బుక్లో పర్సనల్ డేటా మొత్తం తీసుకుని ఫేస్బుక్ వాళ్ళ ద్వారా ఆ డేటాని మొత్తం ఎలక్షన్ క్యాంపెయిన్కి వాడింది అని చెప్పి. సో అదేవిధంగా భారతదేశంలో ఆధార్ కార్డులో మనం చాలా డేటా ఇస్తాం. బయోగ్రఫిక్ డేటా అంటే మన బయోమెట్రిక్ డేటా కానీ డెమోగ్రఫిక్ డేటా కానీ అవన్నీ కూడా బయటకు వెళ్ళే అవకాశం ఉంది. సో ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే డేటా లోకలైజేషన్, అంటే వీలైనంత వరకు మన డేటాను మన దగ్గరే ఉంచుకోవటం, ఇతర దేశాలకు ఇవ్వకుండా ఉండటం. సో దీనికి సంబంధించి డేటా లోకలైజేషన్ కాన్సెప్ట్ బేసికల్గా ఏం చెప్తుంది, ఇతర MNCs కానీ ట్రాన్స్నేషనల్ కంపెనీస్ కానీ పెద్ద పెద్ద డెవలప్డ్ కంట్రీస్లో ఉన్న కంపెనీస్ కానీ మన డేటా తీసుకునేటప్పుడు వాళ్ళు ఏ విధంగా దాన్ని బాధ్యతాపూర్వకంగా వాడతారు, దాన్ని మిస్యూజ్ చేయకుండా ఎలా ఉంటారు, దీనికి సంబంధించి చాలా కండిషన్స్ ఉండాలి, దానికి పినల్ ప్రొవిజన్స్ కూడా స్ట్రాంగ్గా ఉండాలంటుంది. వీలైనంత వరకు మన డేటాని బయటికి పంపించుకుండా ఉండటం మంచిదని. కానీ లాస్ట్ ఇయర్ G20లో కూడా ఒసాకా ట్రాక్ అని చెప్పి దీన్ని అంటారు. గత సంవత్సరం G20లో కూడా ఇది డిస్కస్ అయిందన్నమాట, G20 సమ్మిట్లో. అయితే డెవలప్డ్ కంట్రీస్ దీన్ని అబ్జెక్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్ యొక్క టెక్ జైంట్స్కి డేటా కావాలి. సో చిన్న కంట్రీస్ డేటా ప్రైవసీ రూల్స్ తీసుకొచ్చుకుంటే డెవలప్డ్ కంట్రీస్ కష్టం. కాబట్టి డేటా లోకలైజేషన్ అనే అంశాన్ని పెద్ద కంట్రీస్ పెద్ద టెక్ జైంట్స్ ఇష్టపడట్లేదు. బట్ స్టిల్ ఇప్పుడు అపోజిషన్ ఏమంటుందంటే అసలు పర్సనల్ డేటా విత్డ్రావల్, డేటా ప్రొటెక్షన్ విత్డ్రావల్ బిల్లు ఈ మొత్తం రెజల్యూషన్ పెట్టి తీసేశారు కదా, దానికి కారణం టెక్ జైంట్స్ గవర్నమెంట్తో లాబీ చేసి వాటి స్వలాభం కోసం
ఈ విత్డ్రా చేయించాయి అంటున్నారు. అయితే గవర్నమెంట్ మరింత స్ట్రాంగ్ బిల్తో ఎంత ఫాస్ట్గా వస్తుందో చూడాలి. ఎందుకంటే లాస్ట్ టైం 2019 బిల్లో 81 అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేశారు, 81 అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేశారు. కాబట్టి గవర్నమెంట్ అంది ఇది వీక్ బిల్ అని. మరి గవర్నమెంట్ ఇంతకంటే స్ట్రాంగ్ బిల్తో ముందుకు వస్తే ఎంత తొందరగా ముందుకు వస్తుంది? ఎందుకంటే మనిషి జీవితమే పరిమితమైంది. దానిలో మన డేటా అనేది ఇప్పట్లో డేటా ఈజ్ అ న్యూ ఆయిల్ అంటున్నారు. సో ఇటువంటి డేటాకి ప్రతి క్షణం ఇంపార్టెంటే, ప్రతిరోజు ఇంపార్టెంటే. మరి గవర్నమెంట్ కొత్త బిల్తో ఎన్ని రోజుల్లో ముందుకు వస్తుందో ఎదురు చూడాల్సిందే.